చందమామ కథ స్వామి భక్తి. జపాను దేశానికి ముఖ్య పట్టణం టోక్యో. టోక్యో పట్టణంలో ఒక గొప్ప కాలేజీ ఉన్నది. జోటో అనే ఆయన ఆ కాలేజీలో ఉపన్యాసకుడిగా ఉండేవాడు. జోటో వద్ద రీటా అని ఒక పెంపుడు కుక్క ఉండేది. రీటా అంటే ఆయనకు పంచ ప్రాణాలలోనూ ఒకటి. అంత మక్కువతో దానిని పెంచుకుంటున్నాడు. అదేవిధంగా ఆయన అంటే రీటాకు చెప్పలేని భక్తి విశ్వాసమును, యజమానికి కుక్కకు మధ్యన అంతటి గాఢమైన అనురాగం ఉండేది. నగరంలో పనిచేసే ఉద్యోగస్తులు చాలామంది పల్లెల వంటి సమీప గ్రామాలలో నివసిస్తూ ఉండేవారు. అటువంటి గ్రామాల నుండి అతి వేగంగా నగరం చేరుకోవటానికి బస్సులు, ఎలక్ట్రిక్ రైళ్ళు మొదలైన సదుపాయాలు ఎన్నో ఉంటూ ఉండేవి. ఇప్పుడు జోటో కూడా అదే మోస్తరుగా సౌఖ్యప్రదమైన ఒక చిన్న గ్రామంలో కాపురం ఉంటూ కాలేజీకి రోజు ఎలక్ట్రిక్ ట్రైన్ మీద వస్తూ పోతూ ఉండేవాడు. జోటో ఉండే బంగ్లాకి రైల్వే స్టేషన్కి మధ్య సుమారు ఒక 1/2 మైలు దూరం ఉంటుంది. ఆయన కాలేజీ వేళకల్లా భోజనం చేసుకొని దుస్తులు వేసుకుంటూ ఉంటే రీటా గుమ్మం దగ్గర సిద్ధంగా కాచుకొని కూర్చునేది. ఆయన యువతలకు రావటంతోనే వెంటపడి అది రైల్వే స్టేషన్ వరకు యజమానితో కూడా వెళ్ళేది. రైలు వచ్చేదాకా కనిపెట్టుకుని ఉండి ఆ యజమాని రైలెక్కి వెళ్ళటంతోనే తోకాడించుకుంటూ ఒక్కరితే బంగ్లాకు తిరిగి వచ్చేసేది. జోటో రోజు సాయంకాలం 4 గంటల రైలుకు కాలేజీ నుంచి బయలుదేరింటికి వచ్చేసేవాడు. సరిగ్గా అదే వేళకు ప్రతిరోజు రీటా బంగ్లా నుంచి వచ్చి స్టేషన్ వద్ద యజమాని కోసం ఎదురు చూసేది. ఆయన కంట పడటంతోనే తోక ఆడించుకుంటూ యజమానితో ఇంటికి చేరుకునేది. ఈ విధంగా చాలా కాలం గడిచింది. ఒకనాడు యథాప్రకారం జోటో తన కుక్కను స్టేషన్ వద్ద వదిలేసి రైలు ఎక్కి కాలేజీకి వెళ్ళాడు. దురదృష్టవశాన అక్కడ ఆయనకి హఠాత్తుగా గుండె జబ్బు చేసి ప్రాణం మీదకు వచ్చింది. ప్రిన్సిపాల్ కలవరపడ్డాడు. డాక్టర్ని పిలిపించేటంతవరకు జోటో ప్రాణం నిలిచేటట్టుగా కనపడలేదు. అంతలో జోటో ప్రిన్సిపాల్ని పిలిచి చివరి మాటలుగా, అయ్యా, నేను ఈ కాలేజీలోనే చదువుకున్నాను, ఇక్కడనే ఉద్యోగం చేయటం తటస్థించింది. అదృష్టం ఏమిటో కానీ ఇక్కడనే మరణిస్తున్నాను కూడా. ముంచుకు వస్తున్నది, ఇక తడవు లేదు. నన్ను బ్రతికించటానికని అనవసరంగా శ్రమ పడకండి. నా శవాన్ని ఈ ఆవరణలోనే పాతిపెట్టించారంటే నా ఆత్మ సంతోషిస్తుంది. ఇదే నా తుది కోరిక అంటూ శాశ్వతంగా కన్నులు మూశాడు. అతని కోరిక ప్రకారం ప్రిన్సిపాలు జోటో శవాన్ని ఆ ఆవరణలోనే సమాధి చేయించాడు. ఆ సాయంకాలం రీటా యథాప్రకారం స్టేషన్కు వచ్చి యజమాని కోసం 4 గంటల రైలు వస్తుందని ఎదురుచూసింది. రైలు తర్వాత రైలు వచ్చి ఈల వేసి గుప్ గుప్ అంటూ పోతున్నదే కానీ ఒక్క రైల్లోనూ జోటో కనపడనే లేదు. రీటా చాలాసేపు కనిపెట్టుకుని ఉండి బంగ్లాకు తిరిగి వెళ్ళిపోయింది. మర్నాడు కూడా స్టేషన్కు వెళ్ళి కనిపెట్టుకుని ఉండి తిరిగి బంగ్లాకు వెళ్ళిపోయింది. అలా రోజు అది వస్తూ వెడుతూ ఉండేది. మొదట కొంతకాలం వరకు దాన్ని ఎవరూ గమనించలేదు. కానీ కొన్నాళ్ళు అయ్యాక స్టేషన్ మాస్టారు, టికెట్ కలెక్టరు, పోర్టరు ఇలా ఈ కుక్క ఎవరిది చెప్పమా, రోజు సాయంత్రం అయ్యేసరికి వచ్చి ఇక్కడ తచ్చాడి వెళ్ళిపోతుంది ఎందుకోసము అని అనుకుంటూ ఉండేవారు. ఒకళ్ళతో ఒకళ్ళు సంప్రదించుకోవడంలో ఇది ఫలానా జోటో గారి కుక్క అని, ఆయన అకస్మాత్తుగా చనిపోయాడని, ఆయన ఇంకా రైలులో రావటం అంటూ ఉండదని, దానికి ఆ సంగతి తెలియక అలవాటు ప్రకారం ఆయన కోసం రోజు అలా వచ్చి వెడుతూ ఉందని కనిపెట్టారు. నీ యజమాని చనిపోయాడే వెర్రిదానా అని రీటాకు వారు తెలియజేయబోయారు. కానీ దానికి ఏమీ అర్థం కాలేదు. రోజు సాయంత్రం అది మానకుండా స్టేషన్కు అలా వచ్చి వెడుతూనే ఉండేది. కాలం గడిచిపోతోంది. నెలలు, సంవత్సరాలు దొరలిపోతున్నాయి. స్టేషన్లో రైల్వే ఉద్యోగులు పాతవాళ్ళు బదిలీ అయిపోయి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళు వస్తున్నారు. కొత్త వాళ్ళందరికీ అలా వచ్చిపోతూ ఉన్న రీటా చరిత్ర తెలిసి వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. ప్రభువు మీద దానికి ఉండే భక్తికి, విశ్వాసానికి విస్తుపోయేవారు. వాళ్ళందరికీ రీటా మూలాన జోటో అంటే ఎవరో, అతని చరిత్ర ఏమిటో తెలిసి వచ్చింది. రీటా రోజు స్టేషన్కి వచ్చి వెడుతూనే ఉంది. రాను రాను దానికి బెంగ పట్టుకుంది. అది తిండి మానుకుంది. తిండి మానటం వల్ల
శుష్కించనారంభించింది. క్రమంగా జవసత్తువలుడిగినాయి, నీరసించింది. అయినా అది సాయంత్రం వేళకు రోజు స్టేషన్కు రావటం మాత్రం మానలేదు. 8 సంవత్సరాలు గడిచినాయి. ఒకనాటి సాయంత్రం స్టేషన్కు వచ్చిన రీటా ఇక తిరిగి ఇంటికి పోలేకపోయింది. నాటి రాత్రి టోకియో నగరం నుంచి వచ్చిన చిట్ట చివరి రైలు వచ్చే వరకు రీటా రైళ్ల వైపు నిదానంగా చూస్తూనే ఉంది. ఆఖరి రైలు వెళ్ళిపోవటంతో రీటా నిస్పృహతో ప్రాణాలు వదిలేసి ప్లాట్ఫారం మీద వాలిపోయింది. రీటా మరణించిందనగానే చిన్న పెద్ద అందరూ ఒక్కపెట్టున దుఃఖించారు. ఒక యజమానిని ఎంతో విశ్వాసంగా సేవించి చివరకు అతని కోసమే ప్రాణాలు వదిలిన ఆ జీవి మనిషైతేనేమి కుక్కైతేనేమి ధన్యజీవి అంటూ అందరూ దానిని అనేక విధాల మెచ్చుకున్నారు. ఇప్పుడు రీటా అందరికీ అల్లారు ముద్దు బిడ్డగా ఉన్నది. రీటాకు గల విశ్వాసం, స్వామి భక్తి పరాయణత అందరి హృదయాలను కలచివేసింది. ప్రతి ఒక్కరూ రీటా మోస్తరుగా యజమాని పట్ల విశ్వాసంగా ఉన్నదే జన్మ, రీటా జన్మ సార్థకమైంది అంటూ మెచ్చుకోసాగారు. ఇటువంటి ఉత్తమ జంతువైన రీటాను గౌరవించటానికని ఒక విలువ కలిగిన రమ్యమైన పూల రథం అమర్చి ఆ రథం మీద దానిని అతి వైభవంగా ఊరేగించారు. దూర ప్రాంతాల నుండి అశేష జనం వచ్చి ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపు అంతా అయిన తర్వాత రీటా ప్రతిరోజు వచ్చిపోయే స్టేషన్కి ఎదురుగానే అద్భుతంగా నిర్మింపబడిన ఒక గోరీలో ఆ శునకాన్ని సమాధి చేశారు. ఆ గోరీకి అంటిపెట్టి ఉన్న ఒక పాల రాతి పైన రీటా ఆదర్శ చరిత్ర అంతా స్వర్ణాక్షరాలతో చెక్కబడి ఉన్నది. చిత్రమైన ఈ కుక్క కీర్తిని చాటే చరిత్రను ఆ స్టేషన్కు ఎదురుగా ఉండే గోరీ పైన ఈనాడు సైతం మనం చదివి తెలుసుకోవచ్చు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 సెప్టెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత ఎం కరీం గారు, నిజామాబాద్ నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.